వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిదస గోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాధురయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. మనకిప్పుడు మొన్న 22వ తారీఖు నుంచి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మనకు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. నవరాత్రులు మనకు సంవత్సరంలో 3-4 సార్లు వస్తుంటాయి, అది వేరు. కానీ అన్నిటికంటే మించినటువంటిది ఏంటంటే దేవీ నవరాత్రులు. దేవీ నవరాత్రులలో చాలా విశేషం ఉంది. ఈ దేవీ నవరాత్రులలో ఈ అమ్మవారు ఈ 9 రోజులు భూమి మీదనే పర్యటిస్తుంది అనేటువంటి ఒక ఉంది. ఆ అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో మనకు కనబడుతుంది. మనకు చండీ సప్తశతిలో కూడా చెప్తూ ఉంటారు. వైదిక సాంప్రదాయంలో ఉండబడేటువంటి నవదుర్గలు వేరు. వాళ్ళు స్కందమాత, కూష్మాండ, చంద్రగంట, ఇలా వాళ్ళ యొక్క అవతారాలు ఉంటాయి. అవి పెద్ద పెద్ద దేవాలయాలలో అవి చేస్తుంటారు. మనం సామాన్యంగా మనం ఎక్కడైనా అమ్మవారిని పెట్టుకున్నప్పుడు, ఇక్కడ దేవాలయాల్లో చేసుకున్నప్పుడు పురాణ సంబంధమైనటువంటి పౌరాణిక సంబంధమైనటువంటి అవతారం మనం చేసుకుంటూ ఉంటాం. ఇవి కూడా 9 అవతారాలు. 9 ఏంటి, అమ్మవారికి ఎన్నో అవతారాలు ఉన్నాయి. ఒక్క అవతారం కాదు, రకరకాల అవతారాలు అమ్మ ఎత్తింది. మనకు చండీ సప్తశతిలో మనకు చాలా కనబడుతుంటాయి. దేవి భాగవతంలో కూడా మనకు కనబడుతూ ఉంటాయి అమ్మవారి యొక్క అవతారాలు. అలాంటి అవతారాల్లో మనము ఈ 9 రోజులు అంటే 2022 తారీఖు నుంచి 2వ తారీఖు వరకు, ఈసారి మనకు విజయదశమి 11వ నాడు అవుతుంది. ఎప్పుడు 10వ నాడే కావాలి, కానీ ఈసారి తిథుల యొక్క ఎక్కువ తగ్గులు హెచ్చు తగ్గులు ఉండడం వల్ల 11వ నాడు విజయదశమి జరుగుతుంది. దీని గురించి చాలామంది తర్జన భర్జనలు చేశారు. కానీ విజయదశమి ఎన్నడూ ఉండాలో అన్నాడు. దశమి శ్రవణ నక్షత్రము ఉన్నప్పుడే మాత్రమే విజయదశమి చేసుకోవాలి. శ్రవణ నక్షత్రం మనకు ఆ రోజు సంపూర్ణంగా ఉంది, 2వ తారీఖు నాడు. శ్రవణ నక్షత్రంలోనే శమి పూజ చేయాలని చెప్పి మనకు శాస్త్రం చెప్తూ ఉంది. ఆ రోజు మధ్యాహ్నం వరకు విజయదశమి ఉంది. కాబట్టి ఆ రోజు మనం విజయదశమి ఆచరించడం జరుగుతుంది. దానివల్ల మనకు 11వ నాడు విజయదశమి జరుగుతుంది. ఇక ఈ అవతారాలు కనుక చూసుకున్నట్టయితే మనకు పౌరాణిక సంబంధమైనటువంటి అవతారాలలో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి. మాకు శ్రీ విద్యకు మూల కారణమైనటువంటి ఒక అమ్మవారు బాలా త్రిపుర సుందరి. ఆమె ఎంత వయసు? 9 సంవత్సరాల వయసు ఆ బాలా త్రిపుర సుందరి. కాబట్టి అలాంటి బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అవతారము మొదటి రోజు పూర్తవుతుంది. ఇక 2వ రోజు గాయత్రి అని కొందరు చేస్తారు, కొందరు గౌరీ చేస్తారు, కొందరు కాత్యాయని చేస్తారు. ఎలా అయినా ఆమె అవతారాలే. కాబట్టి ఈ అమ్మవారు మనకు 9 రోజులు ఈ భూసంచారం ఉంటుంది. కాబట్టి ఆమెను కొలుచుకోవడం అనేటువంటిది చాలా విశేషమైన ఒక విషయం. ఎలా కొలవాలి, ఎలా చెయ్యాలి అనేటువంటి ఒక విషయంలో తర్జన భర్జనలు అవసరం లేదు. శక్తికి మనకు ఎంత శక్తి ఉందో ఆ విధంగానే పూజ చేసుకోవాలి. అమ్మవారు నాకు రకరకాల పలహారాలు పెట్టు, రకరకాల బట్టలు కట్టి అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. ఆమె ఏదీ కోరలేదు. మనము కోరింది మాత్రమే ఆమె ఇస్తుంది. భక్తితో చేస్తే మనస వాచ కర్మణ. మనస్సుతో అమ్మను భావించాలి, వాక్కుతో అమ్మను కీర్తించాలి, చేతితో అమ్మకు పూజ చేయాలి.
ఇలా 3 రకాల, దీన్ని త్రికరణ శుద్ధి అంటారు. మనస వాచ కర్మణ అమ్మవారికి 2 పువ్వులు పెట్టి, అమ్మ నా దగ్గర శక్తి ఇంతే ఉంది, ఈ 2 పూలే నీవు తీసుకో తల్లి అంటే ఆమె సంతోషపడుతుంది. కానీ నాకు అది పెట్టలేదురా, నీకు నేను వరం ఇయ్యను అంటే అనదు. ఆమె అమ్మనే కాదు, ఏ దేవుడు కూడా అనడు. మన మనస్సును చూస్తారు. నిష్కల్మషమైన మనస్సుతో పవిత్రంగా వీడు నన్ను సేవిస్తున్నాడా లేదా అని, అది కావాలి. కానీ ఏదో ఆడంబరాలకు పోయి ఇష్టం వచ్చినంత డబ్బు ఖర్చు పెట్టుకొని నేను ఇంత గొప్ప చేశాను అంత గొప్ప చేశాను అనేటువంటి చెప్పుకోవడం కాదు. మనశ్శాంతిగా పూజ చేశావా లేదా, అమ్మను కొలిచావా లేదా అనేటువంటి ఒక్కటి మనము ఆలోచించుకోవాలి. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అంటాడు. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాగౌరి, ఈ 3 అమ్మలకే అమ్మ అయినటువంటిది ఎవరామె? రాజరాజేశ్వరీ దేవి. ఆ రాజరాజేశ్వరీ దేవే ఈ 9 రోజులు 9 రకాల అవతారాలలో ఆమె ఉద్భవించింది. ఇలాంటి అవతారాలను మనము రోజు చేయించుకోవాలి. బాలా త్రిపుర సుందరి దేవి ఉంది, ఆ రోజు అమ్మవారిని మీకు వీలైతే బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకారం చేయండి. లేదు అలాంటి ఒక మాకు అనుకూలం లేదు పరిస్థితులు అని అనుకున్నప్పుడు ఆ విగ్రహం ఏదైతే ఉందో అమ్మవారి విగ్రహానికి అమ్మ నీవే బాలా త్రిపుర సుందరివే అని చెప్పి నమస్కారం చేసుకొని బాలా అష్టోత్తరనామాలో సహస్రనామాలో ఏదో ఒకటి చదువుకొని అమ్మకు పూజ చేస్తే చాలు. చేసేది మనస్ఫూర్తిగా చేయాలి. లేదు 9 రోజులు మేము చేయలేమండి, మధ్యన ఆటంకాలు వస్తాయి, 5 రోజులు చేయండి. పంచమి నాటి నుంచి 5 రోజులు చేయండి. అది కూడా మాకు వీలు కాదండి, మూలా నక్షత్రం నుంచి 3 రోజులు చేయండి. ఈ 3 రోజులు కూడా చేసినట్టయితే సంతోషపడుతుంది. ఎందుకంటే ఇది గొప్ప విషయం. ఆశ్వయుజ మాసము అశ్విని నక్షత్రంతో ప్రారంభమైంది. పున్నమ నాడు అశ్విని నక్షత్రం ఉంటుంది మనకు. పూర్వకాలంలో అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి ఒక ఈ నెలను ఆశ్వయుజ మాసాన్నే మొదటి నెలగా భావించారు. అందుకే అప్పుడు అమ్మవారి యొక్క నవరాత్రులు అవుతున్నాయి. కాబట్టి భూములన్నీ కూడా, వ్యవసాయ పొలాలన్నీ కూడా పచ్చగా వికసిస్తూ ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి. కాబట్టి ఆశ్వయుజ మాసమే ముందు కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల వేల సంవత్సరాల క్రితం ఆశ్వయుజ మాసమే మొదటి నెలగా ఉండేది. ఆ తర్వాత కాలక్రమాన వల్ల అది చైత్రమాసం కిందికి వచ్చింది. సరే, ఏది ఏమైనా ఆశ్వయుజ మాసము మనము అమ్మవారి యొక్క సేవ చేస్తాం. చూడండి, ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం చేస్తాము. బోనం అంటే నైవేద్యం, అమ్మవారికి బోనాలు. అది ఎంత ఆనందంగా అనిపిస్తుంది. ఆ తర్వాత మనకు శ్రావణ మాసంలో అమ్మకు అయ్యకు అనుకుంటా భేదం లేకుండా, శివకేశవ భేదం లేకుండా ఇద్దరికి మనం సేవ చేస్తాము. ఆశ్వయుజ మాసం వచ్చేటప్పటికి అమ్మ ఒక్కటే, సకల జగద్రూపిణి అమ్మమ్మ. ప్రకృతి యందు మిళితమై ఉన్నటువంటిది అమ్మ. ఆమెనే ప్రకృతి అంటారు, ఆమెనే మాయ అంటారు. అలాంటి అమ్మను మనం సేవించాలి. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాన్ని మనం సేవించుకుంటూ రావాలి. ఈరోజు మా దగ్గర, మా దేవాలయంలో గాయత్రి, నిన్న బాలా త్రిపుర సుందరి అయింది, ఈరోజు గాయత్రీదేవి అవతారం అయింది. రేపు గౌరీదేవి యొక్క అవతారము, ఎల్లుండి కాత్యాయని అవతారము, ఆ తర్వాత మన లలితా త్రిపుర సుందరి దేవి అవతారము. ఇలా రకరకాలైనటువంటి ఒక అవతారాలతో మొదలుతుంది. ఏ రోజుకు ఆ రోజే శుభం. ఈనాడు ఇదే శుభము, రేపు ఇవాళ బాలా త్రిపుర సుందరి పూజ చేసుకున్నాము, రేపు గాయత్రి అవసరం లేదని కాదు. అందరూ కూడా రాజరాజేశ్వరి దేవి యొక్క అంశ వల్ల జన్మించినటువంటి వాళ్ళే. ప్రతి వాళ్ళు కూడా ఏ అవతారమైనా ఏది తీసుకున్నా అంతా కూడా అమ్మవారి యొక్క అంశలో నుంచి జన్మించినటువంటి వాళ్ళు. బాలా త్రిపుర సుందరి ఎవరు? లలితా త్రిపుర సుందరి యొక్క దేవి యొక్క ముఖ కమలములో నుంచి ఉద్భవించినటువంటిది. ఆమె ముఖంలో నుంచి ఉద్భవించినటువంటిది లలితా త్రిపుర. అందుకే ప్రపంచంలో ఇద్దరికే త్రిపుర సుందరి అనేటువంటి ఒక పేరుంది దేవతలలో. ఇక ఎవ్వరికీ లేదు. ఒకటి లలితా త్రిపుర సుందరి, 2 బాలా త్రిపుర సుందరి.
ఈ లలితా త్రిపుర సుందరి లలితా త్రిపుర సుందరికి 16 ఏళ్ల వయసు, ఆమె బిడ్డ బాలా త్రిపుర సుందరికి 9 ఏళ్ల వయసు. కాబట్టి ఈ ఇద్దరిని సేవించుకోవడం వల్ల మనకు చాలా ముఖ్యమైనటువంటిది. ఆ తర్వాత రకరకాల అవతారాలలో మనము గాయత్రీదేవి మన శరీరంలోనే నివసించి ఉంటుంది. ఇది చాలా గొప్ప నిర్ణయం. అందుకే నగాయత్రియా పరం మంత్రం, గాయత్రి మంత్రానికి మించినటువంటి యొక్క వేరే అయినటువంటి యొక్క మంత్రము లేదు అని చెప్పి వేదం చెప్తూ ఉంది. మన శరీరంలో 24 తత్వాలు ఉంటాయి. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. ఒక్కొక్క అక్షరము శరీరంలో ఒక్కొక్క భాగాన్ని ఉద్దీపన చేస్తుంది, అంటే యాక్టివిటీ చేస్తుంది. అందుకే నగాయత్రి పరం మంత్రం, గాయత్రి మంత్రానికి మించినటువంటిది పని లేదు అని చెప్పడం జరుగుతుంది. అన్నపూర్ణ అయితే అందరికీ తెలుసు. కాశీలో క్షామం వచ్చినప్పుడు 12 సంవత్సరాలు క్షామం వచ్చినప్పుడు అమ్మవారు అక్కడ అన్నపూర్ణగా దేవిగా వెలిసింది. అందరికీ భోజనాలు పెట్టింది, అందరినీ తృప్తిపరిచింది. అందుకే ఆమె అక్కడ శాశ్వతంగా అన్నపూర్ణాదేవిగా, ఆమెను వెతుక్కుంటూ వచ్చినటువంటి ఒక మహానుభావుడు విశ్వనాథుడు కూడా అక్కడే నేను నీ దగ్గరే ఉంటానని చెప్పి నీ దగ్గరే ఉండిపోయాడు. ఆ తర్వాత లలిత, బండాసురుడిని చంపడానికి లలితాదేవి ఉద్భవించింది. ఆమె మహాశక్తి మంత్రాలు, శ్రీ విద్యలో మూలకమైనటువంటి యొక్క అమ్మవారు లలితా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి. ఈనాడు మేము శ్రీ విద్యలో ముందుకు అడిగేస్తున్నామంటే మహానుభావులు ఎందరో, నేను ఇంకా చాలా చిన్నవాడిని, ఇప్పుడు అడుగులేయడం నేర్చుకుంటున్నాను. మహానుభావులు ఎందరో శ్రీ విద్యలో ముందుకు అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్లకు మాకు ఈ బాలా త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి ముఖ్యమైనటువంటి ఒక దేవతలు. లలితాపై కొందరు కాత్యాయని చేస్తారు. కాత్యాయన మహాముని యొక్క కూతురు అమ్మవారే కాత్యాయన మహామునికి పుట్టింది. ఆమెకు కాత్యాయని అని పేరు పెట్టుకున్నారు. ఆమె కాత్యాయని దేవి అయింది. పరమల్లి తిరిగి పరమేశ్వరుణ్ణే చేసుకుంది. ఇలా ఒక్కొక్క రోజు దుర్గా, మహిషాసుర సంహారం గురించి దుర్గాదేవి అవతారం ఎత్తింది. ఆమె అష్టభుజ, షోడశభుజ అని చెప్పి రకరకాలుగా ఉంటుంది అమ్మవారు. ఆమె భయంకరంగా ఉంటుంది అని చెప్పి అందరూ అంటారు, కానీ భయంకరమనేటువంటిది కాదు. అమ్మవారు చాలా శాంతరూపురాలు, శాంతంగా ఉంటుంది దుర్గాదేవి. దుర్గతి నాశిని, సకల కష్టాలను పోడగొట్టేటువంటిది దుర్గాదేవి. దుర్గాదేవి అంటే ఏదో భయంకరంగా మెడలో ముండమాలలు అంటే పుచ్చలమాలలు వేసుకొని అదేసుకొని ఉంటుంది, భయంకరమైనటువంటిది అనేటువంటిది కాదు. దుర్గతి నాశిని, సకల కష్టాలను పోడగొట్టేటువంటిది దుర్గాదేవి. ఆమె శాంతంగానే ఉంటుంది. మనలో ఉన్నటువంటి ఒక భావన చేతనే ఆమె రకరకాలుగా మనం భావించుకుంటున్నాం. ఆమె దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదాహ దుష్టదూర దురాచారశబని దోషవర్జితా. ఆమె దొరకడమే కష్టం దుర్గాదేవి. కనుక మనకు దొరికింది అనుకో, మనకు చీకు చింత లేదు. మన వెనకాల ఉండి మనంతా కూడా ఆమెనే చూసుకుంటుంది. దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. అలా దుర్గాదేవి. మహిషమర్దిని అయిపోయింది. సరస్వతీదేవి కూడా అమ్మవారి యొక్క శరీరంలో నుంచే ఉద్భవించినటువంటి, వాక్కులో నుంచి ఉద్భవించినటువంటిది సరస్వతీదేవి. అమ్మవారి యొక్క రాజరాజేశ్వరి యొక్క వాక్కులో నుంచి, అందుకే ఆమె వాగ్దేవి అన్నారు. త్రిశక్తులలో ఆమె ఒకటి. 3 శక్తులు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ 3 శక్తులలో మనం ఈనాడు 3 శక్తులకే మనం ఈ నవరాత్రుల్లో పూజ చేస్తుంటాము అందరం కూడా. ఈ త్రిశక్తులలో సరస్వతీదేవి కూడా ఒక మహాశక్తి. ఆమె రాజరాజేశ్వరి దేవి యొక్క వాక్కులో నుంచి జన్మించింది కాబట్టి ఆమె వాగ్దేవత అయ్యింది. మనకు విద్య రావాలంటే, వాక్కులు మంచిగా రావాలంటే, చదువు మంచిగా రావాలి అంటే మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి యొక్క అవతారాన్ని కనుక పిల్లల చేత చేయించినట్టయితే, మనము చేసినట్టయితే, ఆ మూలా నక్షత్రం రోజు అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి పిల్లలకు విద్య మంచి వచ్చి, వాళ్ళ మాట రానటువంటి వాళ్ళకు వాక్కులు మంచిగా వచ్చి ఎంతో మేలు చేస్తుంటాయి. ఇక మహాలక్ష్మి
మహాలక్ష్మి అంటే అందరికి, లక్ష్మి అంటే అందరికీ తెలుసు. ఆమె అంటే చాలా సంతోషం. తక్కిన అవతారాల కంటే కూడా లక్ష్మీ అవతారం అంటే చాలా చప్పట్లు కొడతారు లక్ష్మి వస్తుందని. కానీ లక్ష్మి సర్వశక్తి సమన్విత, అన్ని శక్తులు ఆమెలోనే నిండి ఉన్నాయి, ఆ లక్ష్మీదేవిలోనే. ఆమెను గనక సేవించినట్టయితే, మహాలక్ష్మిని సేవించినట్టయితే చాలా బాగా ఉంటుంది. ఈ దుర్గాష్టమి నాడు కానీ మహర్నవమి నాడు సామాన్యంగా ఎక్కువగా మహర్నవమి నాడు లక్ష్మి యొక్క అవతారాన్ని పాటిస్తుంటారు. కొందరు వేరే రోజు కూడా పాటిస్తుంటారు. ఈ అవతారాల గురించి ఆలోచన పెట్టుకోవద్దు. మహర్నవమి నాడు అంటే దసరా రేపనగా మహర్నవమి నాడు ఆయుధ పూజలు, వాహన పూజలు ఇవన్నీ కూడా చేసుకోవాలి. దుర్గాష్టమి నాడు అమ్మవారి యొక్క కొందరు ఆ రోజు కూడా ఆయుధ పూజలు, వాహన పూజలు ఇవన్నీ కూడా చేసుకుంటారు. ఇవన్నీ చేసుకొని ఆ మహాలక్ష్మిని సేవించుకున్నట్టయితే, కొత్త కార్యక్రమాలు కనుక మనం ఆ రోజు ప్రారంభించినట్టయితే మనకు అన్నీ కూడా అనుకూలంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇది మహర్నవమి. ఈరోజే మనకు కొందరు బతుకమ్మ పండుగ అని కూడా మా తెలంగాణలో విశేషంగా ఉంది, అది చెప్తాను, చేసుకుంటారు. తెల్లవారి విజయదశమి, రాజరాజేశ్వరి దేవి యొక్క సంపూర్ణమైనటువంటి ఒక అవతారము ఆ రోజు దశమి నాడు. ఆమె ఈ 9 రోజులు 9 రకాల అవతారాలెత్తి చివరి రోజు విజయదశమి నాడు తన యొక్క నిజమైన స్వరూపాన్ని చూపిస్తుంది రాజరాజేశ్వరి దేవి. ఆ రాజరాజేశ్వరి దేవి యొక్క అనుగ్రహం కలగడానికి విజయదశమి రోజు అమ్మవారిని పూజ చేసుకోవడము, రాజరాజేశ్వరి దేవిని పూజ చేసుకోవడము, మనకిష్టం ఉంటే అన్ని రకాల ప్రసాదాలు నైవేద్యం పెట్టడము, ఆ రాజరాజేశ్వరి దేవికి పూజ చేసుకొని సాయంకాలము శమీ పూజ, విజయం కలగడానికి శమీ వృక్షానికి పూజ చేసుకోవడం. సీమోల్లంఘనము అంటారు. సీమోల్లంఘనం అంటే విజయం సాధించడామని చెప్పి సంతోషంతో ఊరి పొలిమేర దాటి 2 అడుగులు వేసి మళ్ళీ మన ఇంటికి మనం రావడము, దైవ దర్శనాలు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తెల్లవారి అంటే ఏకాదశి నాడు విజయదశమి తెల్లవారి రాజులకు పట్టాభిషేకం అవుతుంది. ఆ రోజే అమ్మవారికి కూడా సామ్రాజ్య పట్టాభిషేకం అని కూడా కొన్ని దేవాలయాల్లో చేస్తారు. మా దగ్గర కూడా మేము చేస్తాం. సామ్రాజ్య పట్టాభిషేకం తెల్లవారి అమ్మవారికి రాజరాజేశ్వరి దేవికి జరుగుతుంది. పూర్వకాలంలో రాజులందరూ కూడా రాజుల యొక్క పరిపాలన ఉండే కాబట్టి విజయదశమి తెల్లవారి రాజ్ఞాం పట్టాభిషేక, రాజులకు పట్టాభిషేకం చెయ్యడము అనేటువంటిది ఆచారం ఉంది. ఆ రోజు రాజువారికి మళ్ళీ అసలు ఇద్దరికే పట్టాభిషేకం చేసుకున్నా పర్వాలేదు, మళ్ళీ పట్టాభిషేకం మళ్ళీ ఆ రోజు మళ్ళీ చేస్తుంటారు. ఇది మనకు దసరా నవరాత్రులు. ఈ దసరా నవరాత్రులలో ముఖ్యమైనటువంటిది మన తెలంగాణ ఈనాడు అంతా చేస్తున్నారు, కొన్ని ఇతర దేశాల్లో కూడా చేస్తున్నారు. మన తెలంగాణలో ఈ మనకు ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ అంటే ఏంటి అర్థము? బ్రతుకుని ఇచ్చేటువంటిది, జీవనాన్ని ఇచ్చేటువంటిది గౌరీదేవి. దీన్నే పుష్పగౌరీ వ్రతం అని కొందరు అంటారు, కొందరు బతుకమ్మ అంటారు. కానీ ఇది చాలా చక్కనైనటువంటిది, విశేషాన్ని తెలుసుకోవలసినటువంటి యొక్క పండుగ బతుకమ్మ పండుగ. పూర్వకాలంలో ఎవరో ఒక ఋషిని అడిగారట ఆడవాళ్ళంతా వెళ్ళి, స్వామి మీరంతా కూడా శ్రీచక్రానికి, ఆ చక్రానికి, ఈ చక్రానికి, ఆ అమ్మవారికి, ఈ అమ్మవారికి పూజ చేస్తాము, మరి మాకేమీ లేదా, మాకు చదువు రాదు, వేదం రాదు, ఏమి లేదు, ఏం చేసుకోవాలి అన్నారట. అప్పుడు ఆ ఋషి చెప్పాడట, అమ్మ పూలతోటి శ్రీచక్రంలాగా పేర్చించండి. 9 ఒక్కొక్క రకం పువ్వు 9 అంతస్తులుగా పేర్చి పైన పసుపుతో గౌరమ్మని పెట్టి దాని చుట్టూ మీకు నోటికి వచ్చేటువంటి ఒక భక్తి గీతాలు పాడుతూ చప్పట్లు కొడుతూ అమ్మవారిని సంతోషపరచండి అని చెప్పాడట. అప్పటి నుంచి ఈ బతుకమ్మ పండుగ అనేటువంటిది ఏర్పడింది. ఈ సంవత్సరము మనకు బతుకమ్మ పండుగ కొందరు సోమవారం అంటున్నారు, కొందరు మంగళవారం అంటున్నారు, 9వ నాడే చెయ్యాలి అని చెప్పి కొందరు అంటున్నారు, 10వ నాడు చెయ్యాలి అని చెప్పి కొందరు అంటున్నారు. ఎన్నడూ ఏది చేసినా ఆమె పండుగే. కొందరు 9వ నాడే చెయ్యాలి అని చెప్పి కొందరు పండితులు చెప్తున్నారు. కొందరేమో 9 రాత్రులు అయిపోతాయి, 10వ నాడు చెయ్యాలి అని చెప్పి మంగళవారం చేసుకోవాలి, బుధవారం నాడు కాదు, గురువారం నాడు దసరా అవుతుంది అని చెప్పి కొందరు చెప్తున్నారు. ఎన్నడూ ఏది చేసుకున్నా పుష్పగౌరే, గౌరీదేవికి పూజ చేయడమే. ఇక ఈ బతుకమ్మ అనేటువంటిది ఎలా ఉంటుందంటే,
ఆడవాళ్ళు ఆ రోజు ఎంత ఆనందంగా ఉంటారంటే వాళ్ళని పలకరిస్తే కరుస్తారేమో అన్నంత ఇది ఉంటారు ఆడవాళ్ళు. రకరకాల పూలు తీసుకురావడము, ఆ పూలన్నింటినీ శ్రద్ధగా పేర్చడము. అది 9 అంతస్తులు పేరవాలని చెప్పారు. శ్రీచక్రానికి 9 ఆవరణాలు ఉంటాయి, 9 అంతస్తులు ఉంటాయి. అలాగే 9 ఆవరణలుగా 9 వరుసలుగా ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రంగుతో పూలతో పేర్చి 9వ అంతస్తులో బిందు ఉంటుంది శ్రీచక్రానికి. 9 అంతస్తులు దాటగానే 9 అంతస్తు చివరలో త్రికోణం ఉంటుంది. ఆ త్రికోణంలో బిందు ఉంటుంది. ఆ బిందువే రాజరాజేశ్వరీ దేవి. సాధకులకు మాకు అదే చెప్తుంటారు. సాధన చేసినప్పుడు మూలాధార చక్రం నుంచి అన్ని చక్రాలన్నీ దాటిపోయి సహస్రార చక్రంలో ఉండబడేటువంటి ఒక అమ్మను చేరుకోవాలి. అది చాలా కష్టమైన పని, చాలా కష్టపడాలి. అలాంటి యొక్క పరిస్థితికి ఇదే మన పుష్పగుచ్చ పూజ. 9 ఆవరణలుగా పెట్టి 9 ఆవరణలో పైన తమలపాకులు పెట్టి అందులో గౌరమ్మను పెట్టి ఉయ్యాలా 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 అమ్మ నిన్ను ఊపుతున్నాము తల్లి, ఈ పాటల చేత నీకు జోల పాడుతున్నాము, 9 రోజుల నుంచి చేసుకుంటూ వచ్చాము, నిన్ను జోల పడుతున్నాము, మాకు అనుగ్రహాన్ని ప్రసాదించు అని చెప్పి అనుకుంటూ ఆడవాళ్ళంతా ఆ బతుకమ్మల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ పాటలు పాడుతుంటారు. చివరిలో వాటిని నిమజ్జనం చేస్తారు. తెల్లవారి విజయదశమి నాడు మన అమ్మవారిని ఇన్ని రోజుల నుంచి పూజ చేసుకున్న విజయదశమి నాడు అమ్మవారిని ఉద్వాసన చేసి ఏకాశి నాడో ద్వాదశి నాడో నిమజ్జనం చేయడం జరుగుతుంది మన ఉత్సవ విగ్రహాన్ని. ఇలా అయితే ఈ బతుకమ్మ పండుగ పూర్వకాలంలో ఎలా ఉండేదంటే భాద్రపద శుద్ధ పౌర్ణిమ అంటే పితృపక్షాలు ప్రారంభమైనటువంటి ఒక రోజు నుంచి ఒక నెల ముందు నుంచే బొడ్డెమ్మ బతుకమ్మ అని చెప్పి చేసేవారు. ఆవు పెండ తీసుకొచ్చి ఆవు పెండకు అన్ని పూలు మా దగ్గర దొరికేటివి గుల్మాచి పూలు అని చెప్పి ఆ పూలు అని చెప్పి తెచ్చి వాటికి అన్ని పూలు పెట్టి వాటికి చుట్టూ చిన్న పిల్లలు ఆటలాడుకునేవారు. ఇవి 15 రోజులు అంటే ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటారు. మహాలయ అమావాస్య కంటే ముందు అమావాస్య రాటి వరకు ఆ రోజు పెద్ద బతుకమ్మని చేశారు. చిన్న బతుకమ్మ అంటారు. 5 వరుసలతో చేసేటువంటి ఒక బతుకమ్మ. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అమావాస్య నాడు చేసేటువంటి ఒక బతుకమ్మ ఏదైతుందో అది 5 వరుసల పూలతోటే చేయాలట పెద్దలు చెప్తుంటారు. అంటే ఆ రోజు బాలా త్రిపుర సుందరి ఆమెకు పంచమావరణ పూజ, 5 ఆవరణలే ఉంటాయి. లలితా త్రిపుర సుందరికి 9 ఆవరణలు ఉంటాయి. ఈ 5 ఆవరణలతో ఉన్నటువంటి ఒక లలితా త్రిపుర సుందరి దేవి యొక్క పూజ మనకు ఎంగిలి బతుకమ్మ నాడు చేసుకుంటాం. అక్కడి నుంచి ప్రతిరోజు కూడా రకరకాలుగా అమ్మవారిని అలంకరించుకొని పూలతో సజ్జలతో చేసుకుంటూ రకరకాల పదార్థాలు ప్రసాదంగా పెట్టు చివరి నాడు దుర్గాష్టమి నాడు అమ్మవారి యొక్క బతుకమ్మ పండుగ చేసుకొని నిమజ్జనం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇలా మన బతుకమ్మ పండుగ దసరా నవరాత్రులు, ఈ దసరా నవరాత్రులు చేసుకోవడం వల్ల చాలా విజయం జరుగుతుంది. సంవత్సర కాలంలో అమ్మవారికి పూజ చేయనటువంటి వ్యక్తులు ఈ 9 రోజులు కనుక అమ్మవారికి పూజ చేసినట్టయితే సంవత్సరం మొత్తం అమ్మవారికి పూజ చేసినటువంటి ఒక ఫలితం కలుగుతుంది. ఈ 9 అవతారాల వల్ల ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రకమైన ఫలితం ఇస్తుంది. కాబట్టి అన్ని రకాల అవతారాలు కూర్చుంటాయి. కాబట్టి అందరూ కూడా ఈ అమ్మవారి యొక్క సేవ చేసుకొని, ఇంకా మనకు నిన్ననే ప్రారంభమైంది కాబట్టి ఇంకా మనకు రోజులు ఉన్నాయి, ఇంకా 8 రోజులు ఉన్నాయి. 8 రోజులు కూడా అమ్మవారి యొక్క సేవ చేసుకొని మీకు తోచినంతగా ఈ కలశమే పెట్టాలి, కలశం పెడితేనే ఫలితం వస్తుంది, కలశంలో బంగారం వేస్తేనే ఫలితం వస్తుంది అని చెప్పి ఇలా చెప్పేవాళ్ళు చెప్తుంటారు. కానీ మనకు చెప్తుండాలి కదా. అలా కాకుండా ఒక ఫోటో పెట్టుకొని లలితా సహస్రనామాలు చదువుకొని అమ్మవారికి పూజ చేస్తే చాలు. మాకు చదువు రాదయ్యా, లలితా సహస్రనామాలు కూడా చదవలేము గురువు గారు అంటే ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అని చెప్పి పూజ చేయండి. 11 పూలు పెట్టండి, 100 పూలు పెట్టండి, మీకు దొరికిన పూలు పెట్టండి. అక్కడి నుంచి తీసుకొచ్చి ఏవో రకరకాలైన డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి పూలు తీసుకొచ్చుకొని పెట్టాల్సిన అవసరం ఏం లేదు. కొనుక్కొచ్చి మీకు దొరికిన మీ చెట్లలో దొరికినటువంటి ఒక పూలు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇలాంటి యొక్క పూజను మనం దిగ్విజయంగా చేసుకుందాము, సంతోషంగా ఉందాము. మళ్ళీ దసరా తర్వాత మనకు దీపావళి రాబోతుంది.
అప్పుడు దీపావళి అప్పుడు మనకు ఆ దీపావళి గురించి 5 రోజుల పండగ దీపావళి. 5 రోజుల పండుగ గురించి ఆ దీపావళి గురించి చెప్పుకుందాము. ఇది శుభం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.